మరి దేవుని నామంకు స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు చదవబడ్డటువంటి వాక్య భాగంలో నుంచి మరి అనేక మంది భక్తులు మరి అనేక విధాలుగా దేవుడు వారి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి మరి అనేక రకాలుగా వాళ్ళు వివరించినప్పటికీ కొన్ని మర్మమైనటువంటి మాటలు కూడా కొన్ని గ్రంథంలో లిఖించబడ్డాయి. అంటే కొన్నిటినేమో డైరెక్ట్గా చెప్పాడు, కొన్నిటినేమో మర్మయుక్తంగా, అంటే మనకు అది అర్థం చేసుకోలేనటువంటి అది ఏంది అన్న విధంగా మరి చాలాసార్లు కూడా మనం అనేక గ్రంథాలలో చూసినప్పుడు ఆ విధంగా ఉన్నది. మరి ఈరోజు కూడా ఆ మర్మ సందేశం ఏంటి అనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, మరి ఈరోజు చదివినటువంటి వాక్య భాగం నుంచి కనుక మనం చూసుకుంటే మరి మొట్టమొదటిగా మరి బైబిల్ మరి యెషయాను కనుక చూస్తే అనేక మంది ప్రవక్తలు కూడా మరి యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, మరి ఆయన అనేకమైన శిల్వ మరణం పొందుతాడు, మరి తిరిగి పునరుద్ధానుడు అవుతాడని చెప్పినప్పటికీ మరి యెషయా అయితే మరి ఏ ప్రవక్త చెప్పినటువంటి విషయాలు ఆయన పుట్టుక నుంచి మొదలుకొని ఆయన ఒక పునరుద్ధానం వరకు కూడా మరి దాదాపుగా యెషయా గ్రంథం అంటేనే అది 66 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథము. మరి మన బైబిల్ కూడా 66 గ్రంథాలు కలిగిన 60 అధ్యాయాలు ఏ విధంగా అయితే యెషయా గ్రంథం కలిగిందో మరి మన గ్రంథం కూడా 66 గ్రంథాలు కలిగినటువంటిది. కాబట్టి ఆ యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ గ్రంథం అంటారు. మరి ఆయన ద్వారా దేవుడు అనేకమైన ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి చెప్పినప్పటికీ మరి ఈరోజు మరి ఈ కీర్తనలు కూడా చూస్తే మరి దేవుడు జగతి పునాది వేయబడక మునిపే కూడా తన గురించి అనేక రీతులుగా అలంకారంగా, అంటే మనకు అర్థంగా అన్నటువంటి మాటలలో కూడా మరి దేవుడు జగతి పునాది వేయబడక మునిపే మరి తను శిల్వ మరణానికి నేను శిల్వ మరణాన్ని పొందుతాను అని చెప్పినట్టుగా మరి మొట్టమొదటి చూస్తే మొదటి అధ్యాయం 22వ సంకీర్తనలో చూస్తే నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షించు అర్థదని మరి నీకు దూరంగా నున్నావు అన్నాడు. మరి అదే కాకుండా ముఖ్యంగా మనం ఈరోజు ధ్యానించవలసినది మరి 6వ చరణం కనుక చూస్తే మరి నేను నరుడను కాను, నేను పురుగును నరుల చేత నిందింపబడిన ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. మరి ఇక్కడ మరి ఇది ఎవరు మన చాలా మటుకు దీన్ని ఆలోచిస్తామంటే పురుగు అంటే ఏదో పురుగులే, మరి ఏదో చెప్పాడు దేవుడు ఏదో అని మనం అనుకుంటాం. కానీ ఆ పురుగు గురించి కనుక మరి యేసు ప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటిది ఒక పురుగు గురించి మరి ఇక దాదాపుగా మనం ఏ ప్రార్థనలు చూసినప్పటికీ మరి దావీదు తన గురించి నేను ఒక పురుగును అన్నట్టుగా మరి అభివర్ణించాడు అనడానికి ఎంత ఆస్కారం ఉందో ఇది ప్రభువు పలికినటువంటి మాట కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే దాని చరిత్ర కనుక మనకు తెలిస్తే ఏ పురుగు అయితే మరి దేవుడు పురుగు అంటే పురుగని కాదు, కానీ దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఇది యేసు ప్రభు పలికినటువంటి మాట. ఎందుకంటే మనం ఈ మాటను విశ్వసించాలి. మరి నేను పురుగును కాను, నేను నరుడను కాను, నేను పురుగునని మరి దేవుడు చెప్పినటువంటి మాటను కనుక ఆలోచిస్తే మరి ఆ రోజు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పురుగు గురించి మరి అదేంటి అనోక్ తౌలనట దాని పేరు. అనోక్ తౌల అంటే దాని ఒక పురుగు పేరు ఉన్నటువంటిది అర్థం అంట అది. అంటే అది ఉన్నటువంటి దాని ఏ విధంగా దాని జీవితం అంటే ఒక చెట్టు పైన అది చెట్టును ఆనుకుని దాన్ని గట్టిగా ఇట్లా పట్టుకున్నట్టుగా పట్టుకొని అది తన పిల్లలను ఆ చెట్టు మీద పెడుతుందంట. ఆ గుడ్లను పొదిగేంత వరకు కూడా మరి తాను ఆ చెట్టును పట్టుకొని ఉండి దాన్ని ఏదైతే గుడ్లు పెట్టిన తర్వాత అది మరి పరిపక్వ దశకు వచ్చిన తర్వాత మరి దాన్ని ఆ గుడ్డు నుంచి ఆ పిల్లలు ఏవైతే బయటికి వస్తాయో బయటకు వచ్చేంత వరకు కూడా అది అక్కడనే పట్టుకొని ఉంటుందంట. ఆ కొమ్మను పట్టుకొని దాని మీదనే ఉంటుందంట. అది ఎప్పుడైతే మరి తను చేసినటువంటి పనిని బట్టి తన పిల్లలు ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత అప్పటికి ఇది ఏమైందంటే తన శరీరం అంతా కూడా మరి అది మరణావస్థలకు వెళ్ళిపోతుందంట. ఎప్పుడైతే తన పిల్లలకు తన ప్రాణాన్ని పెట్టి తన పిల్లలకు తన శరీరాన్ని ఒక ఆహారంగా ఇస్తుందంట. ఎప్పుడైతే తన పిల్లలు ఆ చెట్టు నుంచి వచ్చిన తర్వాత ఆ చెట్టు తన తల్లి చనిపోయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తాము తినేటటువంటిది ఏంటంటే తన యొక్క తల్లి అది ఏదైతే పురుగు ఉందో దాని యొక్క అది ఏదైతే చనిపోయిందో దాన్ని మాత్రమే అది తింటాయంట. మొట్టమొదటి దానికి ఆహారం ఏంటంటే మరి ఆ యొక్క తన తల్లి పురుగు ఏదైతే ఉందో తన యొక్క శరీరాన్ని చనిపోయినటువంటి తన శరీరాన్ని
మొట్టమొదటిగా తన పిల్లలు మరి దాన్ని దాన్ని భుజిస్తాయంట పిల్లారా. కాబట్టి మరి దాన్ని ఏమని పిలుస్తారంటే పాలస్తీనాలో దాని చెట్టును కూడా మరి పాలస్తీనా ఓక్ అని ఆ యొక్క చెట్టుకున్నటువంటి నామం అంట. పాలస్తీనా ఓక్ అని ఆ చెట్టు మీద అది ఉండి మరి దాన్ని ఏ విధంగా తన పిల్లల గురించి తన ప్రాణాన్ని పెట్టి తన శరీరాన్ని ఆహారంగా తన పిల్లలు ఏ విధంగా తింటారో మరి మనం కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా తన ప్రాణాన్ని పెట్టి మరి మన కొరకు మరి ప్రభు బల్లలో మరి మనము ఆయన ఒక శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగితే మరి ఎవరైతే నా శరీరాన్ని తిన్న రక్తాన్ని తాగుతారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు అన్నట్టుగా మరి దేవుడు ఇక్కడ చెప్పినట్టు మాట ఏంటంటే ఆ పురుగును ఆయన పోల్చుకోవడానికి అర్థం ఏంటంటే నేను నరుడను కాను, నేను నరుడను కాను, నేను పురుగును అన్న విధానికి చెప్పడానికి ఏంటంటే మరి యేసు ప్రభు కూడా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి అపరాధం నిమిత్తం పాపల నిమిత్తము మరి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మరి మనం ప్రభు పనులలో పాల్గొన్నప్పుడు మరి యేసు ప్రభు పొందినటువంటి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని ఏ విధంగా అయితే మనం మరి మారు మనసు పొందిన తర్వాత ఏ విధంగా ప్రభు పనులలో మనం పాల్గొని బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రభు పనులలో ఏ విధంగా అయితే మనం పాల్గొంటామో మరి దానికి సాదృశ్యంగానే మరి ప్రభువు ఈ యొక్క నేను నరుడను కాను, నేను పురుగును అని చెప్పినట్టుగా మనం చూసిన పిల్ల మరి దానికి నామం ఏంటంటే మరి అది కర్మెస్ వెరిమిల్ అనట దాని పేరు. ఆ యొక్క పురుగు ఏదైతే ఉందో దాని పేరు అంటే కర్మెస్ వెరిమిల్ అని ఆ యొక్క పురుగు ఉన్నటువంటి నామము. మరి ఎక్కడైతే ఆ పురుగు ఉందో దాని నుంచి ఒకటి రక్తవర్ణము కలిగినటువంటిది వస్తుందంట. ఆ పురుగు ఎక్కడైతే మరి అది గుడ్లను పెట్టి తన పిల్లలను పొదిగిందో మరి అక్కడి నుంచి ఒక రక్తవర్ణం కలిగినటువంటిది ఒక క్రిమ్సన్ అంటే ఒక ఎర్రటి కలర్ కూడా మరి దాని నుంచి సేకరించి అది అనేక విధాలుగా దాన్ని మరి అనేక రకాలుగా వాడబడతారంట పిల్లరా. అంటే తను ఏదైతే మరి యేసు ప్రభు కూడా కలువరిశిలలో కార్చిన రక్తం ద్వారా మరి ఆయన రక్తంలో మనం ఏ విధంగా అయితే పాలు పంపులు పొందుకుంటామో మరి అదేవిధంగా ఆ పురుగు కూడా అలాంటి గుణలక్షణాలు కలిగింది. కాబట్టి మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నేను నరుడను కాను, నేను పురుగును అనడానికి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ పురుగు మరి ఆ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి దానిని బట్టి మరి ఆ విధంగా ప్రభు తన గురించి తాను మరి చెప్పినట్టుగా మనం చూసినప్పుడు ఇది మొదటి అంశం. ఇది ఒకటి మరి ప్రభుకు సాదృశ్యంగా మనము దాన్ని ఏంటంటే చెప్పినటువంటి మాటను. మరి రెండవదిగా చూస్తే మరి ఆదికాండం 5వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఆదాము యొక్క వంశవల్లి మొత్తం దేవుడు లెక్కించబడ్డది. ఆదాము వంశమల్లి మొత్తము లెక్కించబడ్డది. మరి ఒక పాత నిబంధన గ్రంథం ఇదేంటంటే ఎబ్రి భాషలో లెక్కించబడ్డది. ఎబ్రి భాషలో నుంచి మరి తెలుగులోనికి తర్జుమ చేసినప్పుడు ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో అవే పేర్లను తెలుగులోకి తర్జుమ చేశారు. కానీ దానికి అర్థాన్ని ఇచ్చేటట్టుగా కానీ దాన్ని చేయలేదు. కానీ ఏదైతే పేరు కలిగి ఉన్నదో అదే పేరును తెలుగులోనికి మరి తర్జుమ చేసినట్టుగా చూస్తారు పిల్లలు. కాబట్టి అక్కడ మరి మనము మొట్టమొదటి ఆదామైనటువంటి మనిషిని కనుక మనము అక్కడి నుంచి చూసుకుంటే కనుక వస్తే మరి దీంట్లో చేసినటువంటి మాట ఏంటంటే మరి మొట్టమొదటిగా ఆదాము చేసినటువంటి ఏంటంటే మరి ఆదాము అంటే అర్థం ఏంటంటే మనిషి. మొట్టమొదటిగా మరి ఆదాము నుంచి నోవాహు కాలం వరకు మనం కనుక చూసుకుంటే 10 తరాలు కనుక మనం చూసుకుంటే మొట్టమొదటి మనిషి ఎవరంటే ఆదాము. మరి ఆదాముకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే మనిషి. ఆదాముకు ఉన్నటువంటి అంటే మనం జనరల్గా ఆ పేర్లు చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ వంశవల్లి మనకి ఏం అవసరమో, ఇవన్నీ ఎందుకు, అసలు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎవరు పుట్టారు, ఎందుకు పుట్టారు అనే అనేకమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. కానీ ఒకవేళ దాని అర్థాన్ని కనుక మనము గ్రహించి వాళ్ళకు ఈ యొక్క 10 తరములు కలిగినటువంటి ఈ యొక్క ఆదాము నుంచి నోవాహు వరకు కనుక దాని ఒక్కొక్క పేరుకున్నటువంటి అర్థాన్ని కలుగజూస్తే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడనే అర్థం కలిగినటువంటిది పిల్లరా. అయితే మొట్టమొదటిది ఆదాము. మరి ఆదాము అంటే మనం ఏమనుకున్నామంటే మనిషి. ఆదాము అంటే అర్థం ఏంటంటే మనిషి. తర్వాత సేతు. మరి సేతు అంటే దానికి అర్థం నియమించెను. సేతు అంటే నియమించెను. మరి మూడవది ఎనోష్ అనే పేరుకు అర్థం ఏంటంటే మరి ఆయన చావునకు లోనైన లేక బలహీనమైన. ఎనోష్ అంటే చావునకు లోనైన లేకపోతే బలహీనమైన. ఆ తర్వాత ఎవరంటే కేయినాను. మరి కేయినానికి అర్థం ఏంటంటే ప్రలాపము లేక దుఃఖము.
మరి తర్వాత మహలాలేలు అంటే స్తుతింపబడే దేవుడు. మహలాలేలు అంటే స్తుతింపబడే దేవుడు. మరి ఏ రోజు అంటే దిగివచ్చును, ఏ రోజు అంటే దిగివచ్చును. అనోక్ అంటే ప్రతిష్ఠించబడిన, అనోక్ ప్రతిష్ఠించబడిన. మరి మెతుషేల్ అంటే మరణము ద్వారా తీర్పు లేక ఈటె గలవాడు, మరణము ద్వారా తీర్పు లేదా ఈటె గలవాడు. లెమేక్ అంటే వేదన లేకపోతే నిరాశ చెందిన, వేదన లేకపోతే నిరాశ చెందిన. మరి 10వ చూస్తే నోహోవా అంటే నెమ్మది ఇచ్చాడు. మరి ఇదంతా ఒక్కొక్క దానికి ఆదాముకు 10 తరాలు ఏవైతే మరి దేవుడు మరి ఆదాము వంశంలో ఇచ్చాడో ఈ అర్థాలన్నిటిని కనుక మనం ఒకసారి ఒక సెంటెన్స్ కనుక చేసి మనం చదివితే దాంట్లో నుంచి అద్భుతమైనది మనకు ఒక మంచి మీనింగ్ కలిగినట్టు యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆ శిలువ మీద పొందినట్టుగా మరి ఒకసారి మనం మొదటి నుంచి చదివితే మరి మనిషి నియమించెను చావునకు లోనైన బలహీనమైన ప్రలాపము దుఃఖము స్తుతింపబడే దేవుడు దిగి వచ్చెను. స్తుతింపబడే దేవుడు అంటే ఆ పట్టజాలనంత మహాకాశ పట్టజాలనంత దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన మరి స్తుతింపబడే దేవుడు దిగి వచ్చెను. తర్వాత ప్రశ్నించబడిన మరణము ద్వారా మరి తీర్పు ఈటగలవాడు. వేదన నిరాశను చెందిన వారికి నెమ్మదినిచ్చాడు. అంటే దీంట్లో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు రాకడ గురించి మరి అనేక మంది ఇక్కడ ధర్మశాస్త్రం లేనప్పటి కాలంలో కూడా మరి జగతి పునాది వేయబడక ముందే మరి దేవుడు ఈ లోకానికి వచ్చి మరి దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మరి మరొకసారి చూద్దాం. మనిషి నియమించెను మరి చావునకు లోనైన బలహీనమైన ప్రలాపము దుఃఖము స్తుతింపబడే దేవుడు దిగి వచ్చెను. ప్రతిష్ఠింపబడిన మరణము ద్వారా తీర్పు మరి ఈటె గలవాడు. వేదన నిరాశ చెందిన నెమ్మదినిచ్చాడు. మనము నిరాశ చెందినటువంటి మనందరి కూడా ఆ కలువరి సిలువలో మరి ఇక్కడ దేవుడు వంశవల్లిలో పెట్టినటువంటి అర్థం ఏంటంటే తన గురించి ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, ఎలాంటి శ్రమలు పొందాడు, ఎందుకు వచ్చాడు అనే దానికి మరి ఒక వంశవల్లిలో కూడా మరి మనం ఇది రెండవది మరి మొట్టమొదటి మరి నేను నరుడను కాను పురుగును. మరి దానికి యేసు ప్రభుకు అది ఉన్నటువంటి మర్మం ఏంటంటే మరి ఆ పురుగు గురించి ఏ విధంగా తన జీవితం ఉందో నా జీవితం కూడా ఆ విధంగా చెప్పడము మొట్టమొదటిది. మరి రెండవది కూడా చూస్తే మరి ఆదాము వంశముల నుంచి ఒక 10 తరముల వరకు ఆదాము నుంచి నోహోవా వరకు కనుక చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్థాలను కూడా మనం చూసుకుంటే మరి యేసు ప్రభు ఈ లోకానికి మరి ఆయన శ్రమ పడడానికే వచ్చాడు. స్తుతింపబడేటువంటి వ్యక్తి మరి మనిషిగా ఈ లోకానికి వచ్చి మరి మనందరి వేదన నిరాశను ఏ విషయంలో మనం బాధపడుతున్నప్పటికీ ఆయన నెమ్మదినిచ్చాడు. మరి మనం 2 విషయాలు మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. మరి మూడో విషయం కనుక మనం ఆలోచిస్తే మరి దీంట్లో కూడా ఒక అర్థం కలిగినటువంటిది మరి 2 విషయాలు చూసాం. మొట్టమొదటి మరి ఒక పురుగు గురించి యేసు ప్రభు దాన్ని చెప్పిన దాన్ని, మరి రెండవదిగా మరి యేసు ప్రభు ఆదాము వంశముల నుంచి వచ్చిన దాని అర్థాలు చూసినప్పుడు కూడా మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మనిషిగా ఎందుకు వచ్చాడు, ఆయన ఏమి చేశాడనే విషయాన్ని అర్థం మనకు క్లియర్గా అర్థమైంది. మరి మూడవది కూడా చూస్తే మరి సంఖ్యాకాండంలో కూడా కనుక మనం ఆలోచిస్తే మరి దేవుడు మరి ఐగుప్తుల నుంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించిన తర్వాత వాళ్ళు మార్గమధ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఎప్పుడైతే దేవుడు వారికి నేను మీతో మాట్లాడాలి, మీ మధ్యలో నేను నిలవాలంటే మరి నాకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలని దేవుడు వారికి ఆజ్ఞాపించడము. మరి ఏదైతే దేవుడు మోషకు ఆజ్ఞాపించాడో మరి మోషకు ఆజ్ఞాపించిన దానిని మరి దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మరి వారికి ఎలాంటి జ్ఞానం లేనప్పటికీ మరి వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి బెసలేలును ఏర్పాటు బెసలేలుకు ఎలాంటి జ్ఞానము లేనట్టు వాడు అయినప్పటికీ దేవుడు తన జ్ఞానం చేత ఆయనకిచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము ఏ విధంగా కట్టాలో మరి మోషకు ఏ విధంగా వివరించాడో మరి వివరించిన విధానం బెసలేలుకి ఎప్పుడైతే మోష వివరించాడో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నేను మీ మధ్యలో నివసించాలంటే నాకు ఏం కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి సన్నిధి కావాలన్నప్పుడు మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మరి దేవుడు ఏదైతే చెప్పిన విధంగా మరి ఈ యొక్క ప్రత్యక్షం ఎక్కడ వేసుకుంటారంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మేఘం ఎక్కడైతే ఆగిపోతుందో మరి మేఘం ఆగిపోయినప్పుడు అక్కడ వీళ్ళు పోయి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసుకునే వాళ్ళ ప్రియులారా. ఆ ప్రత్యక్ష గుడారంకు ఉన్నట్టు ప్రత్యేకంగా మరి మొట్టమొదటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము.
ఈ విధంగా ఉన్నప్పుడు మరి వీళ్ళు ఉన్నటువంటి 12 గోత్రాలు కలిగినటువంటి వారు మరి ఏ విధంగా ఆ యొక్క మందస్సము ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత మరి వీళ్ళు ఎవరెవరు ఎక్కడ తమ గుడారాలను ఏర్పాటు చేసుకోవాలి, ఎవరు ఎక్కడ తమ గుడారాలను ఏర్పాటు చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఆ ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత మరి మొట్టమొదటిగా మరి లేవీయులు అయినటువంటి అహరోను వంశస్థులు మరి మొట్టమొదటిగా అహరోను ఎక్కడ ఉండంటే తూర్పు వైపునకు తన గుడారం వేసుకుంటాడు. మొట్టమొదటి ఆ లేవీయులు కాబట్టి ఆయన తూర్పుకు తన గుడారం వేసుకుంటాడు. మరి దక్షిణంకి ఎవరంటే కహాతు వేసుకుంటాడు. మరి ఉత్తరమున ఎవరంటే మొరారి, మరి పడమర గెర్షోను. ఈ 4 వ్యక్తులు మొట్టమొదటిగా మరి తమ గుడారాలను ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉంటుందో దాని తూర్పున ఎవరున్నారు, మరి దక్షిణమున ఎవరున్నారు, మరి ఉత్తరమున ఎవరున్నారు, పడమర ఎవరంటే వీళ్ళు ఉన్న తర్వాత మరి మిగతా ఉన్నటువంటి 12 గోత్రాలైనటువంటి వారు మరి ఈ యొక్క అహరోను గోత్రంకు ఎవరు అంటే మరి యూదా, ఇస్సాకారు, జెబులూన్ ఈ 3 గోత్రాలు. అహరోను ఏదైతే ప్రత్యక్ష గుడారం ఉంటుందో దాని వెనుకలు వీళ్ళు ముగ్గురు వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. అండ్ మొట్టమొదట అహరోను మరి తూర్పుకు ఉన్నటువంటి భాగంలో తను ఏదైతే గుడారం వేసుకుంటాడో తను గుడారం వేసుకున్న తర్వాత మరి మిగతా 3 గోత్రాలైనటువంటి ప్రజలు మరి తన యొక్క అహరోను గుడారం వెనుకల వాళ్ళ గుడారం మరి ఎవరంటే మరి యూదా, ఇస్సాకారు, జెబులూను. ఇది మొట్టమొదటి అహరోను వెనకల వేసుకున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ప్రత్యక్ష గుడారం అనుకుంటే మరి దీనికి తూర్పున మరి తూర్పు ఇక్కడ అనుకున్నప్పుడు అహరోను ఇక్కడ ఉన్నప్పుడు అహరోను ఇక్కడ ఉంటే తర్వాత తన 3 గోత్రాల వారు ఇక్కడ ఉంటారు. అదేవిధంగా మరి కహాతు గోత్రము ఆ కహాతు వెనుక దక్షిణాన్ని ఎవరున్నా అంటే కహాతు ఉన్నాడు. మరి కహాతునికి ఎవరంటే రూబేను, సిమియోను, గాదు. మరి ఎవరైతే కహాతు వెనుకల వాళ్ళ యొక్క గుడారాలు మొట్టమొదటి వేసుకునేది కహాతు. మరి కహాతు వెనుకల వీళ్ళు ముగ్గురు కూడా గుడారాలు వేసుకుంటారు పిల్లల. తర్వాత ఉత్తరమున ఎవరంటే మొరారి. ఆ మొరారి ఎవరైతే ఆయన గుడారం వెనుకలు వేసుకునే వాళ్ళు ఎవరంటే దాను, ఆషేరు, నప్తాలి ఈ 3 గోత్రాలు. తర్వాత చివరిగా పడమర ఎవరున్నాడే గెర్షోను. మరి గెర్షోన్ తర్వాత ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామిన్. అంటే ఈ 3 గోత్రాలు మరి ఒక్కొక్కరు ఎవరైతే వేసుకున్నారో దాని ప్రకారం ఇప్పుడు మీరు ఇమేజిన్ చేస్తే అది ఏమొస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ప్రత్యక్ష గుడారం, సెంటర్లో ఉన్నది ప్రత్యక్ష గుడారం. తర్వాత అహరోను గుడారం వేసాడు. తర్వాత తన సంతతి వారు 3 గోత్రాల వారు మరి వాళ్ళు ఇక్కడ 3 వాళ్ళు కూడా గుడారాలు వేసుకున్నారు. తర్వాత ఇక్కడ పడమర, దక్షిణ అట్లా వేసుకున్నప్పుడు అక్కడ ఏం ఆకారం వచ్చింది ఎప్పుడైనా గమనించారా? ఆకారం ఏమొచ్చింది అక్కడ ఒకసారి ఆలోచించండి, ఇమేజిన్ చేయండి ఒకసారి. ఇది ప్రత్యక్ష గుడారము. ఇక్కడ అహరోను ఉన్నాడు, అక్కడ మరి దక్షిణ ఎవరైనప్పటికీ దాని ఆకారం ఏమొచ్చింది అనేది మనం గ్రహించాలి. అంటే ధర్మశాస్త్రంలో లేనప్పుడు కూడా యేసు ప్రభు ఆ యొక్క సిలువ ఆకారం వస్తుంది. అది ఏమొస్తుంది అంటే సిలువ ఆకారం వస్తుంది పిల్లారా. మీరు గమనించాలి, సిలువ ఆకారం వస్తుంది. అది అంటే దీన్ని ఎందుకు దేవుడు అంటే మరి మనం అంటే మరి ఈ యొక్క సిలువ ఎక్కడి నుంచే మరి మన కోరేష్ అయినటువంటి మరి పర్షియల నుంచి మరి రోమ వారు వాళ్ళు వేసినటువంటి ఆచారాన్ని వీళ్ళు ఆచరించారని అది వాస్తవం ఉండొచ్చు. కానీ మొట్టమొదట ధర్మశాస్త్రం జగతి పునాది వేయబడక ముందే, ధర్మశాస్త్రం లేనప్పటికి ముందే మరి సంఖ్యాకాండంలోనే మరి మోషకు ఆజ్ఞాపించిన విధానం చూస్తుంటే వాళ్ళు వేసుకున్నటువంటి ప్రత్యక్ష గుడారం ప్రక్కన వాళ్ళు ఏ విధంగా తమ గుడారాలు వేసుకుంటున్నారో దాని ఆకారం ఏంటంటే ఒక సిలువ ఆకారం కలిగినటువంటి ప్రియులారా. మరి ఈ సిలువ ఆకారమును కనుక ఆ సిలువ ఆకారం ఆ యొక్క నిబంధనలు కనుక ఎవరుంటే వారి మీద ఏ శత్రువు కూడా వారి మీద అటాక్ చేయడు. ఎందుకనంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది, వారి దేవుని నిబంధనలో కలిగినటువంటి ప్రజలు. ఇది చూసినట్టు ఎప్పుడైతే మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ మోయాబు దేశానికి వచ్చినప్పుడు ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ బాలాక్ అనే రాజు మరి వీళ్ళను శపించాలని వీళ్ళతో యుద్ధము చేయలేక తను ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తను మరి బిలాము ప్రవక్త దగ్గరికి తన మనుషులను పంపించి మరి వారికి అయ్యా మీరు వచ్చి మరి ఎవరో ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు, వాళ్ళతో మేము యుద్ధం చేయాలని మేము చేయలేకపోతున్నాం. మరి ఈయనకున్నటువంటి దర్శనం, ఈయనకున్నటువంటి ఒక వరం ఏంటంటే ఆయన ఎవరినైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారో, ఆయన ఎవరినైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆ రాజు ఏం చేస్తాడంటే అయ్యా మీరు వచ్చి ఆ ప్రజలను శపించమని చెప్తాడు. ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి బిలాము ప్రవక్త పిల్లరా. మరి ఆయన ఎవరు అంటే అయ్యా అబ్రాము ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో
అలాంటి కాలంలో మరి ఈయన కూడా దేవుని నమ్ముకున్నటువంటి గొప్ప ప్రవక్తగా మనం ఈయన ఒక బిలామును చూస్తాం. మరి ఆయనకు దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆయనతో మాట్లాడతాడు. అయ్యా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు, అయ్యా బాలాక్ రాజు పంపించాడు, ఎవరు ఐగుప్తు నుంచి ప్రజలు వచ్చారంట, వారిని శపించమన్నప్పుడు మరి దేవుడు చెప్పినమాట, అయ్యా నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, వాళ్ళు నిబంధనకు లోబడినటువంటి ప్రజలు కాబట్టి నువ్వు వెళ్ళకూడదని చెప్పినప్పటికీ మళ్ళీ తిరిగి రాజు మళ్ళొకసారి వేరే వారిని పంపించి ఇట్లా 3 సార్లు పోయినప్పటికీ మరి దేవుడు మరి ఆయన దేవుని మాటకు లెక్క చేయకుండా మరి 3ఓసారి అంటే తనకు అనేకమైన ధనాన్ని చూపించి నీకు నేను ఇది ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు వద్దన్నప్పటికీ మరి తను సిద్ధమైపోవడం మనం చూస్తాం. ఎప్పుడైతే మరి దేవుని మాటను లెక్క చేయనప్పటికీ కానీ దేవుడు ఒకటి వాగ్దానం ఆయనతో, నువ్వు వారిని ఆశీర్వదించాలి కానీ నువ్వు శపించకూడదు. ఒకవేళ నువ్వు శపించినా వారికి అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు దేవుని యొక్క నిబంధనలో కలిగినటువంటి నా ప్రజలు వాళ్ళని మరి ఆయనకు చెప్పడము, ఆయన పోతున్నటువంటి మార్గంలో దేవుడు ఎంత చెప్పినప్పటికీ వినేటటువంటి ఆ వ్యక్తి మరి పోతున్న మార్గంలో మరి దేవుడు గాడిద ద్వారా అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మరి గాడితో మాట్లాడినప్పటికీ అయ్యా ప్రభువా నేను పోను అని అనుకుంటాడు కానీ మళ్ళీ తిరిగి తను ముందుకే వెనుకకు వచ్చేవాడికి ఉన్నాడు. కానీ అక్కడ గాడిద కలిగిన ఒక మాట, ఆ గాడిద మాట్లాడిన మాట చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే ఆయన కొడుతుంటాడు, దాన్ని కొడుతుంటే అది ఏం మాట్లాడు, కానీ దేవుడు తన వాక్ ఇచ్చినప్పుడు ఆ గాడిద మాట్లాడినప్పుడు, అయ్యా నీ దాననైనది మొదలుకొని నేను ఏడైనా నీకు ఇలా ఆటంకపరిచానా, మరి నీకు ఏ రోజైనా నేను ఈ విధంగా చేశానా అని గాడిదన్నది. కానీ ఈరోజు విశ్వాసులమైనటువంటి మనము మరి దేవుని యందు మరి బాప్తిసం పొందుకునేటువంటి మనము ఆ రోజు దేవునికి ఒక మాట ఇచ్చాం, అయ్యా నేను ఈ లోకానుసారమైన జీవితం నేను జీవించను కానీ నేను నీ బిడ్డగా జీవిస్తాను చెప్పావు. కానీ మరి మనం అలాగా జీవిస్తున్నామా? ఆ రోజు దేవునికి ఏదైతే మనము బాప్తిసం ఇచ్చినప్పుడు మనం ఏ నిబంధన అయితే దేవునితో చేసుకున్నామో ఆ నిబంధన మనకు కట్టుబడి మనం ఉన్నామా? మరి ఆ గాడిదైతే తను, అయ్యా నాకు ఎలాంటి ఆశ్రయం లేనప్పుడు నువ్వు నాకు ఆహారం పెట్టావు, నేను ఎక్కడో రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నన్ను తీసుకొచ్చి నీ ఇంటిలో నాకు ఒక స్థానాన్ని ఇచ్చావు అని మరి దేవుడు కూడా నువ్వు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని, లోకంలో జీవిస్తున్న వ్యక్తిని దేవుడు నేను తీసుకొచ్చి తన సన్నిధిలో తన పరిశుద్ధ స్థలంలో నిలబెట్టినప్పుడు మన దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు ఉంటున్నావా? ఆ గాడిద కలిగినట్టు మనసు మనం కలిగి ఉంటున్నామా? నీ దాననైనది మొదలుకొని నేనేడనే ఈ విధంగా చేశానా అంటది అది. మరి మనం కూడా మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని ఏ రోజైతే బాప్తిసం పొందుకున్న దేవునితో ఏ నిబంధన అయితే నువ్వు చేసుకున్నావో ఆ నిబంధన నువ్వు కొనసాగించేవాడిగా నువ్వు ఉంటున్నావా? ఇది అంటే మన అంశం ఏంటంటే ఇది. ఎందుకంటే ఈ యొక్క సిలువ ఆకారం ఎందుకు చెప్పానంటే ఎప్పుడైతే ఈయన చెప్పకుండా వెళ్ళిపోయాడు అప్పుడు బాలాక్ ఏం చేశాడంటే ఒక పర్వతంపైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మరి యొక్క బిలాము నిలబెట్టి చూసినప్పుడు ఆ పై వ్యూలో ఏదైతే ఆ గుట్టపై నుంచి చూసినప్పుడు ఇక్కడ ఏముందంటే సిలువ ఆకారం కలిగినటువంటిది ఆ యొక్క ప్రత్యక్ష గుడారం, వాళ్ళ గుడారాలన్నీ కూడా సిలువ ఆకారం కలిగినటువంటిది. అప్పుడు ఆయన మరి బిలాము చెప్పినటువంటి మాట ఏంటంటే వాళ్ళు నిబంధన కలిగినటువంటి ప్రజలు, వాళ్ళు ఆ నిబంధనలో ఉన్నంత కాలము వారికి ఏమి చేయలేము. నేను శాపం చెప్పినప్పటికీ వాళ్ళకి ఆశీర్వాదం అవుతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆ నిబంధనని వదిలేసి ఆ స్థలాన్ని వదిలి కనుక వాళ్ళు వస్తే వాళ్ళకు శాపాలు వస్తాయి. శాపము నేను ఇచ్చిన శాపం వారికి వర్తిస్తుంది కానీ చెప్పి మరి మనం కూడా సిలువను ఆశ్రయించిన వారం అయితే నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి నువ్వు ఏ విధమైనటువంటి కష్టాలలో ఉన్నప్పటికీ ఒక సిలువనే నువ్వు ఆశ్రయం చేసుకుంటే మరి అలనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏదైతే శాపం పెట్టాలని మరి బిలాము అన్నప్పటికీ దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. మరి నువ్వు కూడా ఒకవేళ సిలువను కనుక ఆశ్రయించే వారికి ఉంటే మరి వాళ్ళు ఎప్పుడైతే అయ్యా మరి అది ఏంది చేయాలి ఎట్లనని చెప్పినప్పుడు మరి బిలాము వారికి తప్పుడు ఆలోచన కలిగజేసి వాళ్ళ నిబంధన మందికి రావాలంటే మోయాబులు ఉన్నటువంటి అందమైనటువంటి ఆడపిల్లలందరినీ కూడా వారి తట్టు పంపి అన్నప్పుడు వాళ్ళు ఎందుకంటే ఈ యొక్క మందసాన్ని వదిలి ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి స్థలాన్ని వదిలి వారితో పాపం చేయడాన్ని బట్టి మరి ఆ విధంగా ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ నిబంధనని వదిలేసి మరి బయటికి వెళ్ళారో వాళ్ళు శాపానికి గురైపోయారు పిల్లరా. మరి ఈరోజు మరి నీవు నేను కూడా మరి అలాంటి శాపానికి గురి కావద్దంటే మరి ఆ సిలువను మనము ఆశ్రయించే వారికి ఉంటున్నామా? మరి 40 రోజులు
మనం ఈ విధంగా కూడుకోవడానికి, మన శరీరం మనలో ఉన్నటువంటి బలహీనతను మరి సరి చేసుకోవడానికే. కానీ ఆ సిలువని విడిచి, దేవుని సన్నిధిని విడిచి మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే మరి మనకేంటంటే శాపాలే వస్తాయి కానీ ఆశీర్వాదాలు రావు ప్రియులారా. మరి అంతకుముందు బిలాము మరి చేసినప్పుడు ఏంటంటే మరి శాపం చెప్పిన వాళ్ళకి ఆశీర్వాదంగా మారడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఒక నిబంధనలో కలిగినటువంటి ప్రజలు. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. మరి నువ్వు నేను దేవుని ఆశ్రయిస్తే మరి అలనాడు మరి ఇశ్రాయేలును ఏ విధంగా ఆశ్రయించే దేవుడు మరి నిన్ను నన్ను ఆశీర్వదించలేడా? మరి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరిదిల్లదని మరి 54 యెషయా మరి 54 మనం చూసినట్టుగా ఒకవేళ మన దేవుని ఆశ్రయించగా ఉందాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే మందసాన్ని ఆ యొక్క నిబంధనని వాళ్ళు వదిలి ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని వదిలేసి వాళ్ళు ఎప్పుడైతే దూరానికి వెళ్ళిపోయారో వాళ్ళు పాపంలో పడిపోయారు. మరి ఈరోజు నువ్వు నేను మరి పాపంలో పడకూడదంటే మరి దేవుని నువ్వు ఆశ్రయించే వారికి ఉండి మరి దేవుడు అలాంటి కృప మరి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన ప్రభా మరి 19వ రోజున శిల్వ ధ్యానంలో ప్రభా మేము పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి గొప్ప దేవ, మరి నేను నరుడను కాను పురుగును అన్న విధాన్ని ఆయన ప్రభా దానిలో ఉన్నటువంటి మర్మాన్ని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిసిన ప్రభా. మరి ఆదాము వంశం కూడా చూసుకున్నట్టే ప్రభా దానిలో కూడా ఈ లోకానికి మీరు ఎందు నిమిత్తం మీద వచ్చారని అర్థాన్ని ఇచ్చేటట్టుగా వాళ్ళ పేర్లన్నిటినీ ప్రభా ఒక తరము 10వ తరం వరకు చూసుకున్నట్లయితే ప్రభా మరి నాయన మరి ఒక ధర్మశాస్త్రం లేనప్పటి కాలంలోనే మరి ప్రవక్తలు లేనప్పటి కాలంలోనే ప్రభా మీరు నాయన మీరు రచించిన విధానాన్ని బట్టి నాయన ప్రభా మరి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారని మరి ప్రత్యేకంగా మరి ఈరోజు నాయన ప్రభా మరి నాయన ప్రభు ఈరోజు ఉపవాస మరి శ్రమల దినాల ఆరాధన జరుపుకున్నటువంటి కుటుంబాన్ని బట్టి నాయన ప్రభా మరి ప్రవీణ్ని బట్టి మరి అదేవిధంగా సుమతిని బట్టి ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి నాయన ప్రభా దానం ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. వారు చేస్తున్న పనులను దీవించండి నాయన. నీ బిడ్డ ఎక్కడైతే పని చేస్తున్నావు ప్రభా పని చేసిన చోట నీ బిడ్డను ఒక మాదిరికరంగా నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం ప్రభా. ఉన్నతమైన స్థితిలో ప్రభా నీ బిడ్డలు మీరు నిలబెట్టుమని వేడుకుంటున్నాం. మరి నాయన ప్రభా ఈరోజు ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరాలు అక్కర్లు మీరు ఎరిగినటువంటి గొప్ప దేవుడు. ప్రతి అక్కరను ప్రభా నీ నామలు తీర్చమని వేడుకుంటున్నాం నాయన. వాక్యాన్ని విని నాయన వాక్యానుసారమైన జీవితం చేసిన కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని నాయన. నీ 2వ రాకడలు ప్రభా ఎత్తబడే గుంపులో ఉండేటువంటి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రత్యేకంగా నాయన ఏ విషయంలో అయితే మేము బలహీనులం ఉన్నామో నాయన ప్రభా మేము బలపడుటకి నాయన ప్రభా ఎక్కువ నాయన ఈ యొక్క ప్రత్యేక దినాలుగా మేము ఏర్పాటు చేసుకుని ఆయన మమ్మల్ని మేము బలపరుచుకుంటకు మా ఆత్మీయ స్థితిని దినదినము అభివృద్ధి చెందుకుంటకు నాయన ప్రభా మీరే అలాంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిసిన ప్రభా. అనేక మంది బిడ్డలు నాయన ప్రభా పాల్గొనే కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి రేపటి నీ చిత్తమైతే రేపటి దినాన ప్రభా తిరిగి మేమందరం కలుసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మరి నన్ను నేను తగ్గించుకుంటే నీ నామాన్ని హెచ్చిస్తూ దేవా మేము చేసిన మనవులన్నిటినీ నీ నామంలో పొందినామని నమ్మొచ్చు. అతి త్వరలో రానైన ప్రభువైన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.